అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగినప్పుడు కూడాను పర్సంటేజ్ పెరగడంపై అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతల్లో కూడాను కొంత ఆందోళన నెలకొంది. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో అత్యధికంగా 74% ఓట్లు పోలవడంపై మాత్రం పలు అనుమానాలు తలెత్తున్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో ఏవైతే సీసీ కెమెరాల పర్యవేక్షణ అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ఉన్నప్పటికి కూడాను అక్కడికి రిగ్గింగ్ పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణలు తలెత్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు మాత్రం అభ్యర్థులు తమకు ఎక్కడైనా కనుక పోలింగ్ శాతం పెరిగిన విషయంలో అనుమానాలు ఉంటే వాటిని తెలియజేయాలని చెప్పారు. అందులో భాగంగానే టెక్కల్ నియోజకవర్గం నిమ్మాడ అంటే అక్కడ టీడీపీ అభ్యర్థి సొంత గ్రామం కావడం, అక్కడ పంచాయతీ ఎన్నికలను కూడాను చరిత్ర అంటే 4 దశాబ్దాలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల బూతుల్లో ఓట్లు వేయించేందుకు ఓటర్లు మాత్రం రాకుండా అడ్డుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలో ఈరోజు అధికారులకు ఏదైతే సూచన చేయమన్నారో దానికి చెప్పడానికి వచ్చిన దువర్షిను వైసీపీ అభ్యర్థి ఉన్నారు. చూస్తే ఈరోజు మొత్తం పోలింగ్ సరళి చూస్తే కనుక చరిత్రలో ఫస్ట్ టైం శ్రీకాకుళం జిల్లా 70 అధికారులు కూడా ఆశ్చర్యపోతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు పాల్గొనడం, అదేవిధంగా నిన్న మీకు సంబంధించినటువంటి నిమ్మాడిలో పరిసర ప్రాంతం గ్రామానికి సంబంధించిన బూతుల్లో ఓటర్లను ఎవరిని కూడా రాకూడదని చెప్పేసి ఒక ఆంక్షలు విధించారు. నిజమేనా? ఈరోజు మీరు ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి జిల్లా మొత్తం పర్సంటేజ్ పెరగడానికి కారణం జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం. మహిళలు, ప్రజలందరూ, రైతులు అందరూ వచ్చి ఎలాగైనా మాకు 5 సంవత్సరాలు ఆయన చూసుకున్నాడు, కాపాడాడు, మా కష్టాలను కడతీర్చాడు, మేము ఒక ఓటు వేయడానికి ఎందుకు వెళ్ళకూడదని ప్రతి ఒక్కరు ఓటుకు వచ్చారు. అందుకు పర్సంటేజ్ పెరిగింది. నిన్న టెక్కల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల్లో మాకెప్పుడు పట్టి పీడిస్తున్నటువంటి సమస్య 18 బూతుల్లో రిగ్గింగ్. ఆ రిగ్గింగ్ని ఆపడానికి మేము సత్విధాల ప్రయత్నం చేసాం, ఆపాం. ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని బూత్స్లో కూడా ఆగింది. బట్ పర్టికులర్లీ నిమ్మాడ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అచ్చెన్నాయుడు తాలూకా సొంత గ్రామం నిమ్మాడలో బూత్ నెంబర్స్ 287, 89, 90 ఈ 3 బూతులలో ఏం జరిగిందంటే మేము పెట్టుకున్న ఏజెంట్ని భయపెట్టి, కింజరా పప్పన్న అతన్ని భయపెట్టి నిన్ను సాయంత్రం కల్లా చంపేస్తాం, ఈ బూత్లో కానీ నువ్వేమైనా కానీ ఏ అబ్జెక్షన్ చేసినా చంపేస్తామని బెదిరించి వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ తాలూకా ఓటుని ఆ లోపల ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులు, అచ్చెన్నాయుడు వైఫ్, అచ్చెన్నాయుడు హరిప్రసాద్ తాలూకు భార్య, హరిప్రసాద్ కొడుకు, వాళ్ళ అచ్చెన్నాయుడు కొడుకు, వీళ్ళందరూ బూతుల్లో విస్తృతంగా కూర్చుని అక్కడికి వస్తున్నటువంటి ఓటర్స్ తాలూకా ఓటుని ఆ ఏజెంటే బూత్ క్యాబిన్ దగ్గరికి వస్తున్నటువంటి ఓటుని ఓటర్ వేయడానికి అవకాశం లేకుండా ఆ ఏజెంటే వచ్చి వేస్తాడు. ఇది అన్యాయం. సీక్రెట్ కాస్టింగ్ ఉంది కదా, మరి ఆ లైవ్ టెలికాస్ట్ ఇప్పటి వరకు అది బయట పెట్టే పరిస్థితి లేదా? అది సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్కి ఇది వ్యతిరేకం. ఇది అసలు ఎన్నికల సిస్టమ్కే ఇది వ్యతిరేకం. రహస్య ఓటింగ్ విధానాన్ని కాపాడినప్పుడు అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక కాదు అది. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి నేనేమన్నానంటే అది రీపోలింగ్ చేయండి అన్నాను. వీళ్ళు ఏవో పేపర్స్ అన్నీ అబ్జర్వ్ చేసి మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ ఇవన్నీ చేశారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ మ్యానిపులేటెడ్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్డ్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ని మీరు బేస్ చేస్తే నేను నమ్మను. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వెబ్కాస్టింగ్? నేను హైకోర్టుకి వెళ్ళాను ఈ బూత్స్ పైన. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సజావుగా జరపమని మీకే ఆర్డర్ ఇచ్చింది ఈసీగా మీరు చెప్పండి ఎలక్షన్ కమిషన్ నుంచి. మీరు ఈ రిపోర్ట్స్ మీద కాకుండా వెబ్కాస్టింగ్ రిపోర్టు 12:30 నుంచి జరిగినటువంటి ఈ తంతు, దీని మీద మీరు నేను చెప్పిన విధానం దానిలో చూడండి. అది లేదు, నేను అబద్ధం చెప్పానంటే మీ ఇష్టం, కానీ నిజం చెప్పానంటే మాత్రం రీపోలింగ్ చేయాలి అని అంటే అప్పుడు ఆ అబ్జర్వేషన్స్ అన్ని పక్కన పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తాం, చేసి డెసిషన్ తీసుకుంటామన్నారు. మీరు కానీ తీసుకోకపోతే మీరే ఎఫిడవిట్ వేశారు హైకోర్టులో. ఆ ఎఫిడవిట్ ప్రకారం నేను మీ మీదే ఛాలెంజ్ చేసి కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పాను. చూస్తే నిమ్మాడతో పాటు ఈరోజు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు ఒక సామాజిక వర్గం సంబంధించిన గ్రామస్తులను ఎవరిని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఊడికిలపాడు కానీ, తులసిపేట కానీ, ఇటువంటి భగీరథపేట ఇలాంటివి. నిజమేనా? నిజంగా ఇప్పుడే కాదు, 40 ఏళ్ళ నుంచి అది వాళ్ళకి అలవాటు. ఈ అలవాటు ప్రకారం ఈరోజు కూడా ఓటుకి రావద్దని చెప్పారు. ఊడికిలపాడు వాళ్ళు రాలేదు, అలాగే భగీరథపురంకి రాకపోతే నేను వెళ్ళాను భగీరథపేటకి. మీరు ఎంతకాలం ఓటు వేయకుండా ఇలా చచ్చిపోతారబ్బా? ఓటు వేయండి, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేయండి, వెళ్ళి ఓటు వేయండి అంటే అప్పుడు నేను 2 గంటలకు వెళ్ళి వాళ్ళకి కలిస్తే 3-3:30 గంటలకు రావటం మొదలుపెట్టారు. అంటే ఓటు వేయొద్దని చెప్పడం వెనక వాళ్ళకి ఆంతర్యం అంటే వచ్చి వాళ్ళు అపోజిషన్కి వేస్తారన్నటువంటి ఒక అపనమ్మకం వాళ్ళని ఓటుకు రాకుండా అడ్డుకున్నది. ఎన్నో వేదికల పైన ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పాను, అచ్చెన్నాయుడు బలహీనమైనటువంటి అభ్యర్థి. అచ్చెన్నాయుడు ఎప్పుడు మాకు ఢీ కొట్టలేడు.
మాకు వచ్చిన మెజారిటీ ఎక్కడ పోతుందంటే టెక్కలి నందిగాంలో వచ్చిన వాళ్ళు 15,000 ఓట్లు రిగ్గింగ్ చేయడమే పోతుంది అన్నదే మా వాదన. ఈసారి రిగ్గింగ్ని ఆపాం కాబట్టి మేము గెలుస్తున్నాం. ఈసారి మీరు ఎన్నికలు చూసుకోండి ఫలితాలు. ఈ 14వ తారీఖు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా గెలుపు మాదే. కాబట్టి మేమేదంటే నిమ్మాళ్ళలో మాత్రం మళ్ళీ పాత విధానంలోనే మా ఏజెంట్ని భయపెట్టి వాళ్ళు ఓటేసేసినారు కాబట్టి రీపోలింగ్ చేయమని మేము అంటున్నాం తప్ప. ఇంతలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినిగిస్తూ గతంలో పోల్చే పోస్టులు పోయి ఈవీఎంలు వచ్చినాయి. అక్కడ కూడాను సిస్టమ్ అందరూ కూడాను ఒక ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకొని నేను కూడా చూశాను. 5 అంచెల పథకం ఉంది, 5 అంచెలుగా అది కొనసాగుతుంది. ఐడెంటిటీ ఉంటుంది, దానికి నిర్ధారణ ఉంటుంది. ఇన్ని అయినా కూడాను రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉంటాయని తెలిసి వెబ్ కాస్టింగ్ పెట్టినప్పుడు కూడా అటువంటి ఏమేమి చర్యలు పాల్పడతారు అనుకుంటారా? సార్ రిగ్గింగ్ అన్న వర్డ్ ఇక్కడ రాంగ్ అవుతుంది. ఇంపర్సనేషన్ అనాలి. రిగ్గింగ్ అంటే స్టాంప్ చేసి కొట్టేయటం బ్యాలెట్స్ పేపర్. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ సిస్టమ్ లేదు కదా, ఈవీఎం సిస్టమ్ వచ్చింది. ఈవీఎం వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి దానికి ఒక టైం తీసుకుంటుంది, ఒక 3 నిమిషాలు టైం. ఆ తీసుకునే టైంకి ఒక్కొక్క ఓటు వేయాలి. దీనిలో రిగ్గింగ్ జరగదు, దీనిలో ఇంపర్సనేషన్ జరుగుతుంది. మీ ఓటు నేనేసేయటం ఇంపర్సనేషన్ జరుగుతుంది. దాన్ని టెక్నాలజీలో అలా సాధ్యపడదు. బ్యాలెట్ నుంచి రిగ్గింగ్ అవుతుందని దీన్ని మార్చారు కదా సాంకేతిక. ఈవీఎంలో కూడా రిగ్గింగ్ జరగదు కానీ ఇంపర్సనేషన్ జరుగుతుంది అంటున్నాను. మీ ఓటు నేను వేసేయటం అన్నది జరుగుతుంది ఇక్కడ కూడా. అయితే దాన్ని చెక్ పెట్టాలంటే వెబ్ కాస్టింగ్. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ పెట్టాం కాబట్టి చాలా వరకు చెక్ పెట్టగలిగాం. చాలా వీళ్ళ తాలూకా 15,000 రిగ్ బూతులను కూడా ఆపగలిగాం. ఈరోజు నేను మాట్లాడుతుంది 15,000 రిగ్ బూతుల గురించి కాదు, జస్ట్ 2,500 ఓట్లకు సంబంధించిన బూతుల గురించే నేను మాట్లాడుతున్నాను. అంటే అచ్చెన్నాయుడు తాలూకు సొంత గ్రామం గురించి మాట్లాడుతున్నాను. అక్కడ భయపెట్టి వేసేసినారు ఏజెంట్లు. అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది కాబట్టి దాని రిపోర్ట్ తీసుకొని రీపోలింగ్ చేయండి అంటున్నాను నేను. ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కూటమి హవా నడుస్తుంది. నిన్న పోలింగ్ పర్సెంట్ పెరగడం మాత్రం కూటమిని కనెక్ట్ అయ్యారు ఓటర్స్ అన్నటువంటి ఒక ఫోబియాలో ఉన్నారు. నిజమేనా? కూటమిని కనెక్ట్ అయితే హైదరాబాద్ ఎందుకు పోతాడు? నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎందుకు పరిగెట్టాడు? ఉత్సా కొడుక్కి. అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పోయినాడు? ఎక్కడికి పోయారు అన్నాం కదా. 13వ తారీఖు సాయంత్రం వీళ్ళు హైదరాబాద్ చెక్కేస్తారు. ఉండేది మనమే, ఉండేది సింహం. జగన్ అన్న ఒక్కడే ఇక్కడ ఉంటాడు, సింహమే రూల్ చేస్తాడు. వాళ్ళేం కూటమి, వాళ్ళకి దమ్ముంటే కూటమి ఎందుకు అవుతారు? కూటమి అయిన తర్వాత ఇంకా పడిపోయినారు. ముస్లిం మైనారిటీ ఓట్స్, క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్, అన్ని ఓట్లని కోల్పోయి నిన్నను వాళ్ళ పచ్చ ఛానల్స్లోనే చెప్తున్నారు కదా. పచ్చ ఛానల్లో ఏబిఎన్లో చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని. ఇంకా కూటమికి ఫామ్ చేయాలంటే మరి ఎవరు చెప్పాలా? ఈటీవీ పచ్చ ఛానల్లోనే చెప్తుంటే క్లియర్గా. అయ్యా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం. ఈ ఓటింగ్ పెరగటానికి కారణం ఏంటంటే ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన, సంక్షేమాన్ని అందించాడు. సంక్షేమాన్ని అందుకున్న ప్రజలు సంతోషంగా వచ్చి ఓటేసిన పరిస్థితి. చూస్తే కనుక ప్రస్తుతం జరిగినటువంటి పోలింగ్ సరళి పెరగడానికి కారణం జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు. ఆయనకి ఎప్పుడు మళ్ళీ ఓటేస్తామని నమ్మకంతోనే ఇంత పెద్ద మొత్తంలో పోలింగ్ శాతం నమోదైంది. కాకపోతే నిమ్మాడిలో మాత్రం అక్కడ వెబ్ కాస్టింగ్ ఉన్నప్పటికి కూడాను అక్కడ ఓటర్లు అంటే ఎవరైతే కింజరాపు అచ్చెన్నాయుడు బంధువులతో పాటు ఓటర్లు కాకుండా తమ మనుషులు పెట్టి ఓట్లు వేసుకున్న ఆరోపణల మీద ఈ ఉన్నతాధికారులకు ఈరోజు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి. లేదనుకుంటే ఏదైతే వెబ్ కాస్టింగ్ ఉందో వెబ్ కాస్టింగ్ చూసిన తర్వాత తన ఆరోపణలు వాస్తవం లేదనుకుంటే మాత్రం అవసరం అదిగానే నిర్ధారణ అయితే మాత్రం ఎటువంటి నిమ్మాడిలో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి దుబార్సీను ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆయన హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మొదటి నుంచి కూడా రిగ్గింగ్ అవుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లో 15,000 ఓట్లు వాళ్ళు ప్రభావితం చేస్తారు. రిగ్గింగ్ కనుక ఆపగలిస్తే తన గెలుపు నల్లేరు మీద నరకను భావించినటువంటి ప్రత్యర్థి ఈరోజు ఆ ప్రాసెస్ని మళ్ళీ ఈవీఎంలు ఉన్నా కూడా కొనసాగుతున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో వెబ్ కాస్టింగ్ విజువల్స్ని చూసిన తర్వాత తాను ఇచ్చినటువంటి అభ్యర్థిని పరిగణలోకి తీసుకున్న నిమ్మాడ పరిసర ప్రాంతాల బూతులు 3 బూతులు స్పెసిఫికేట్ చేశారు. ఆ 3 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన ఇచ్చిన అభ్యర్థులను మరి ఎలక్షన్ అధికారులు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.